హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి మ్యాంగోస్ అండి, మామిడి పళ్ళు. మనందరికీ తెలుసు షుగర్ అండి. ఇక పాలు మరుగుతున్నాయండి, చూస్తున్నారు కదా. ఈ షుగర్ని ఇప్పుడు మనం పాలలో యాడ్ చేద్దామండి. మరుగుతున్న పాలలో 1 నిమిషం తర్వాత స్టవ్ కట్టిద్దామండి. ఇక నెక్స్ట్ మనం ఈ మ్యాంగోస్ని పీల్స్ అన్నీ తీసేసి చిన్న పీసెస్ లాగా చేసి గ్రైండ్ చేసుకుందామండి. మెత్తగా పేస్ట్ రెడీ అయ్యాక ఈ షుగర్తో కాగిన పాలని ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్లో అదేనండి మ్యాంగో పేస్ట్లో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా కలిపేసి ఈ కంటైనర్స్లో మనం యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, మేము 2 కంటైనర్స్ అయితే సరిపోతాయి అనుకున్నామండి, కానీ కొద్దిగా పేస్ట్ ఎక్కువగా అనిపిస్తుందండి. మరో కంటైనర్లో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఎక్కువ స్వీట్ కావాలంటే షుగర్ మరి కాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. మేము మాత్రం మా టేస్ట్ని అనుసరించి యాడ్ చేసామండి. మ్యాంగోస్ బాగా తీయగా ఉన్నాయండి. ఇక బాదం అండి, ఆల్మండ్స్, వాటిని మెత్తగా పౌడర్ చేసి ఈ కంటైనర్స్లో మనం యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా పైన కొద్దిగా యాడ్ చేసేసి ఈ కంటైనర్స్ని ఇక మనం లాక్ చేసుకుందామండి. తర్వాత వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. దాదాపుగా నైట్ అంతా పెట్టేసామండి. మేము నైట్ 10 o'clock పెట్టామండి. ఇక చక్కగా మన ఐస్ క్రీమ్ తయారైందండి. చూస్తున్నారు కదా, మనం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే చక్కగా స్మూత్గా వస్తుందండి ఐస్ క్రీము. ఇక వీటిని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి ఒకటొకటిగా. చూస్తున్నారు కదా, మార్నింగ్ కల్లా మన మ్యాంగో ఐస్ క్రీమ్ చక్కగా రెడీ అయిపోతుందండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి.